సమస్యతో వచ్చి ఉన్నావో, ఏ పోరాటంతో వచ్చి ఉన్నావో, ఏ ఇబ్బంది నీ జీవితాన్ని నిన్ను కృంగదీస్తూ ఉందో, ప్రతి దానికి వాక్యము ద్వారా ముగింపు కలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు నా హృదయంలో పెట్టిన ఒక అద్భుతమైన మాటను నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. దయచేసి ఆ సెల్ ఫోన్స్ ఏమైనా ఉంటే స్విచ్ ఆఫ్ పెట్టేసేయండి, లేకపోతే సైలెంట్లో పెట్టుకోండి. కొద్ది నిమిషాలు దేవుని వాక్యానికి అవకాశం ఇవ్వండి. ఖచ్చితంగా వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడతాడు. హల్లెలూయా. యోహాను సువార్తలో నుంచి 8వ అధ్యాయము 29వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనంలో ఈ రీతిగా రాయబడ్డది. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. చూడండి, యేసయ్య స్వయంగా చెప్తున్న మాట. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. స్తోత్రం. హల్లెలూయా. మరొకసారి ఆ మాటను చూద్దాం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకిష్టమైన కార్యమును నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలని మనం కొద్ది నిమిషాలు ధ్యానిద్దాం. దేవుడు తప్పకుండా తన బిడ్డలకు తోడై ఉంటాడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు దేవుడు తోడై ఉంటాడు? ఈరోజు అదే మనము వినబోతున్నాం. దేవుడు ఒక వ్యక్తికి ఎప్పుడు తోడై ఉంటాడు? దేవుడు ఒక వ్యక్తిని ఎప్పుడు అంటిపెట్టుకొని ఉండగలుగుతాడు? ఈరోజు అదే నేను చేయబోతున్నా, అదే నేను మీకు మాట్లాడబోతున్నాను. గుర్తుపెట్టుకోండి, ఇక్కడున్న ప్రతి ఒక్కరితో దేవుడు ఏదో ఒక రీతిగా వారికి తోడై ఉంటాడు. ఈ విషయాన్ని ఎప్పుడైనా మర్చిపోబాకండి. చాలామంది అనుకోవచ్చు, నేను అంత కరెక్టోని కాదు కదా, నేనంత కరెక్ట్ దానను కాదు కదా, నేనంత మంచోడిని కాదు కదా, నేనంత మంచిదానను కాదు కదా, నేను ఎప్పుడు చూసినా అబద్ధం మాట్లాడగలుగుతాను, నేనంత యథార్థమైన మాటలు నా దగ్గర లేవు, నేను ఎప్పుడు చూసినా దేవునికి ఏదో ఒక సందర్భంలో బాధ కలిగించే విధానంలో నేను ఉంటున్నాను, కాబట్టి దేవుడు నాకు నిజంగా తోడై ఉంటాడా అని ఒకవేళ నీ అంతటికి నువ్వే ప్రశ్నించుకుంటే నేను ఇదే నీతో చెప్తున్నాను. సదాకాలము నేను మీతో కూడా ఉన్నవాడనని చెప్పాడు. యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నానని చెప్పాడు. తప్పకుండా దేవుడు మనందరికి తోడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నీకు తోడై ఉన్నాడు. అందుకని ఈరోజు దేవుడు మరొక మారు నీకు ఈ మాట గుర్తు చేస్తున్నాడు. నేను ఈ మాట చదువుతున్నప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. ఈ మాట ఒక్కదానిని బట్టి నేను చాలాసేపు ధ్యానించుకున్నాను. ఆ మాటలు నేను మీకు చెప్తున్నాను. దేవుడు నాకు తోడై ఉన్నాడు. నేను ఆయనకిష్టమైన కార్యములు నేను ఎల్లప్పుడూ చేయుదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడవడు అని యేసుక్రీస్తు ప్రభువారు అక్కడున్న సమాజంతో మాట్లాడుతున్నాడు. ఈరోజు వాక్యమైన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో దేవునికి ఇష్టమైన కార్యాలు చేసి దేవునికి ఇష్టంగా బ్రతికి ఎల్లవేళలా దేవుణ్ణి తమ తోడుగా ఉంచుకున్న భక్తుల జీవితాలను ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. హల్లెలూయా. తప్పకుండా ఆయన నిన్న నేడు రేపు ఒక్క రీతిగా ఉన్నవాడు కనుక తప్పకుండా మన అందరితో ఉంటాడు. అర్థమవుతుందా? మనతో ఆయన లేడు అని ఆ యొక్క అభద్రతా భావాన్ని ఎవడు తీసుకొస్తాడంటే సాతానుగాడు తీసుకొస్తాడు. అందుకనే యేసయ్య స్వయంగా చెప్పిన మాట, అపవాదికి చోటు ఇవ్వకుడి అని చెప్పాడు. అపవాదికి మనం చోటిస్తే ఏం చేస్తాడంటే వాడు, నీ దేవుడు నిన్నెందుకు ఇష్టపడతాడు, నీ దేవుడు నీతో ఎందుకు ఉంటాడు, నీ దేవుడు నిన్నెందుకు రక్షిస్తాడు అని మాట్లాడుతూ ఉంటాడు. మనకి వినపడుతూ ఉంటుంది వాడి మాట. బాహ్యంగా వాడు కనిపించడు, కానీ మన అంతరంగంలోనికి జొరబడి వాడేదో ఒక క్రియ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ మనం ఎప్పుడు వాడికి అవకాశం ఇవ్వద్దు. హల్లెలూయా. ఈరోజు నేను అదే చెప్తున్నాను. దేవుడు ఎవరికి తోడుగా ఉండి ఎవరిని ఎప్పుడు ఒంటరిగా విడవకుండా ఎల్లవేళలా వాళ్ళకి తోడుగా ఉండి ఎవరిని నడిపించాడయ్యా అని గనక బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మొట్టమొదట మీరు అక్కడ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన యేసయ్య చెప్తున్న మాట, నేను ఎల్లప్పుడూ ఆయనకి ఇష్టమైన కార్యాలు నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక. చూడండి, అదే కదా, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యం వింటున్నా నువ్వు ఈ మాట చెప్పు, నేను ఎల్లప్పుడూ నా దేవునికి ఇష్టమైన కార్యాలనే చేస్తాను గనుక ఆయన నన్ను విడిచిపెట్టడు, ఆయన నన్ను ఒంటరిగా
విడిచిపెట్టాడు. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఏ పరిస్థితుల్లోనూ ఒంటరివి కాదు, గుర్తుపెట్టుకో. ఏ స్థితిలోనూ నిన్ను ఒంటరిగా విడిచిపెట్టాడు. ఒకవేళ ఐసీయూలో సీరియస్ కండిషన్లో నువ్వే ఉండొచ్చు, నీ కుటుంబంలో వారే ఉండొచ్చు. ఆ సమయంలో ఎవరు నీ పక్కన లేకపోయినా ఆయన నీ ప్రక్కన ఉంటాడు. స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందా? నీ కుటుంబంలో ఉన్న సమస్యను బట్టి, నీ కుటుంబంలో ఉన్న ఇబ్బందిని బట్టి, ఒకవేళ నీకు వస్తున్న పోరాటాన్ని బట్టి నువ్వు ఒకవేళ ఇలా తెరిచి చూసినప్పుడు, కన్నులు తెరిచి చూసినప్పుడు, లేకపోతే ఒకసారి ఆలోచన నీ అంతటకు నువ్వు చేసినప్పుడు, ఎవ్వరు నీ చుట్టుపక్కల కనిపించకపోయినా నువ్వు ఒంటరి వాడవు కాదు, ఒంటరి విధానవు కాదు, గుర్తుపెట్టుకో. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ఆయన బిడ్డవా, నిన్ను ఆయన ఒంటరిగా విడిచిపెట్టాడు. స్తోత్రం. అండి, లోకాన్ని దేవుడు సృష్టించిన తర్వాత, లోకంలో ఉన్న మనుషులను దేవుడు కలగజేసిన తర్వాత, జనసమూహం విస్తరిస్తున్న టైంలో దేవునితో నడిచిన ఒక వ్యక్తిని గురించి ఈరోజు మనం వింటున్నాం. చూడండి, స్తోత్రం, హల్లెలూయా. ఆదికాండము 24వ అధ్యాయంలో నుంచి, ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనంలో ఈ రీతిగా రాయబడ్డది. చూడండి, హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకొని పోయాను గనక అతడు లేకపోయాను. స్తోత్రం, హల్లెలూయా. మీరు జాగ్రత్తగా వినాలా. హానోకు అనే పేరుకి అర్థం ఏంటంటే ప్రతిష్ఠితుడు. హల్లెలూయా. ప్రతిష్ఠించబడిన వ్యక్తి అని అర్థం. హానోకు దేవునితో నడిచాడు. ఆ కాలంలో ఉండి ప్రజలు దేవునితో నడిచేవారు ఎవ్వరు లేని టైంలో, ఏ వ్యక్తి కూడా దేవునితో నడవని సమయమున హానోకు దేవుడితో నడిచాడంట. స్తోత్రం, హల్లెలూయా. నిజమా అంటే హానోకు, మీరు ఆ మాట చూస్తే 21వ వచనంలో, హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషాలను కనెను. హానోకు మెతుషాలను కనిన తర్వాత 305 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను అని ఉంది. 65 సంవత్సరాలు దేవుడు లేకుండా నడిచాడంటండి. 65 సంవత్సరాలు ఎలా ఉన్నాడు చెప్పండి? దేవుడు లేడు. దేవునితో ఇతను నడిచాడంటే లేదు. కానీ మెతుషలాను కనిన తర్వాత హానోకు దేవుడితో నడవటం ప్రారంభించాడు. హానోకు దినములన్నీ కూడా 365 సంవత్సరాలు. 365 సంవత్సరాల్లో మొదటి 65 సంవత్సరాలు దేవుడు లేడు హానోకు జీవితంలో. హానోకు దేవుడితో నడిచాడా? లేదు. కానీ ఆ తర్వాత 66వ సంవత్సరంలో అడుగు పెట్టేటప్పుడు దేవుడితో నడవటం ప్రారంభించాడు. స్తోత్రం, హల్లెలూయా. ఈ 2026వ సంవత్సరం నీవు దేవుడితో నడిచే సంవత్సరం అగునుగాక. నీ నడక దేవుడితో ప్రారంభమగునుగాక. హల్లెలూయా. హానోకు దేవుడితో ప్రారంభించాడు నడవటం. ఎంతకాలం నడిచాడయ్యా? ఎంతకాలం నడిచాడంటే దేవుడితో నడవటమే కాదు. మీరు వాక్యంలో ఈ రీతిగా రాయబడింది. అపోస్తులుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. చూడండి ఒకసారి స్పష్టంగా ఈ మాటను చూద్దాం. హానోకు దేవుడితో నడిచెను. ఎలా నడిచాడు చూడండి. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. హల్లెలూయా. ఎలా జీవించాడంట హానోకు? దేవుడితో నడుస్తున్నాడు. ఎలా నడిచాడు చెప్పండి? దేవుడికి ఇష్టుడై నడిచాడంట. స్తోత్రం, హల్లెలూయా. ఈ సంవత్సరం మన నడక దేవుడితో నడవటమే కాదు, దేవుడికి ఇష్టలమై నడుచుదుము గాక. ఆమేన్, హల్లెలూయా. ఏమంటే దేవుడికి ఇష్టడై ఉండటం అంటే ఎలా నడిచుంటాడు? ఇలా ప్రారంభించుంటాడేమో. ఉదయాన్నే లేవంగానే ఓ చిన్న ప్రార్థన చేసుకొని, ప్రభువా ఈరోజు నేను నీతో నడవాలనుకుంటున్నాను, నేను నీతో నడిచే ఈ నడక నీకు ఇష్టమై ఉండాలా. హల్లెలూయా, హల్లెలూయా. నీ నడక దేవునికి ఇష్టమై ఉంటుందా లేదా ఒకసారి ఆలోచించు. నడకంటే ఏందయ్యా, మనం నడుచుకుంటూ వెళ్ళిపోవటం నడక? ఇది ఆత్మ సంబంధమైన మాట. దేవునితో కలిసి ప్రయాణం చేసే దాని గురించి మాట్లాడతాం. చూడండి, మామూలుగా ఒక వ్యక్తి ఒక తాగుబోతు అనే వ్యక్తితో అలా నడుస్తూ ఉన్నాడు అనుకో, ఖచ్చితంగా అతని అలవాటు కూడా అలానే మారిపోద్ది. ఒక పాపము చేసే వ్యక్తితో సహవాసం ప్రారంభిస్తే, ఒక చెడు స్నేహాలు చేసే వ్యక్తితో నడక ప్రారంభిస్తే 6 నెలల్లో వాడు ఈడవుతాడు. కానీ హానోకు దేవునితో నడవటం కోసం దేవునితో ఇలా అనుంటాడు, అయ్యా నేను నీతో నడుస్తున్నాను కదా, నన్ను నీలాగా మార్చవా అని అడుగుంటాడు. నా నడక నీకు ఇష్టంగా ఉండాలయ్యా, నా ప్రవర్తన నీకు ఇష్టంగా ఉండాలయ్యా, నేను మాట్లాడే మాట
నీకు ఇష్టంగా ఉండాలయ్యా, నా చూపు నీకు ఇష్టంగా ఉండాలయ్యా, నా ఆలోచన నీకు ఇష్టంగా ఉండాలయ్యా, నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఆ స్థలంలో నువ్వు నేను ఎక్కడికి నడుస్తున్నాను, నీతో నడుస్తున్నాను కదా, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వెళ్తున్నాను కదా, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నాను కనుక నువ్వు ఎలా ఉంటావు నేను అలానే ఉండాలా. స్తోత్రం, హల్లెలూయా. నాకు ఇక్కడ ఈ మాట ఏమంటాడంటే, దేవుడు అతనిని కొనిపోయాను గనుక అతడు లేకపోయాను అని ఉన్నది. దేవుడు ఎందుకు కొనిపోయాడు అంటే, ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచించాలా. ఏమండి, దేవుడు ఈ సమయంలో కూడా మనల్ని ఈ లోకం నుంచి తీసుకొని పోతాడు. ఎప్పుడు తీసుకొని వెళ్తాడు? ఒక వ్యక్తి దేవుడితో నడిచే విధములో సంపూర్ణతలోనికి వస్తే ఆ వ్యక్తిని ఎంతమందిని గట్టిగా పట్టుకొని ఆపినా ఆగరు. హల్లెలూయా, హల్లెలూయా. ఓ భక్తుడైన వ్యక్తి లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంటే చాలామంది అయ్యో అమ్మో అని ఏడుస్తూ ఉంటారు. నేను ఏమంటానంటే, ఆ వ్యక్తి దేవునితో తన నడకను సంపూర్తి చేసుకున్నాడు కనుక అతడు వెళ్ళిపోయాడు. హల్లెలూయా. చాలామంది అనుకుంటారు కదా, హానోకు కుమారుడు మెతుషల 969 సంవత్సరాలు బ్రతికాడు, వాళ్ళ నాన్న హేరేదు ఇంచుమించుగా 962 సంవత్సరాలు బ్రతికాడు కదా, వాళ్ళు ఎక్కువ సంవత్సరాలు బ్రతికారు, ఈయన మాత్రం 365 సంవత్సరాలే బ్రతికాడేంటి అని అనుకోవచ్చు. నేను ఈ మాట విషయంలో నేను మీతో చెప్పే మాట ఏంటంటే, హానోకు దేవుడితో నడుస్తూ ఎట్లా నడిచాడు? దేవుడికి ఇష్టంగా నడిచాడు. దేవునికి ఇష్టంగా నడిచాడు. దేవునికి ఇష్టంగా నడుస్తూ ఆయన నడకను సంపూర్తి చేసుకున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. మన జీవితాల్లో కూడా దేవునికి ఇష్టంగా నడుచుదుము గాక. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి నీ ఆత్మీయ నడక దేవునికి ఇష్టంగా ప్రారంభమగును గాక. హల్లెలూయా. తప్పకుండా నీ జీవితంలో ఏదైనా లోటుపాట్లు, ఇబ్బంది కలగజేసే విషయాలుంటే ఈరోజు ఒక మంచి తీర్మానం చేసుకోవాలి. ఏంటో తెలుసా? దేవా, ఎంతకాలం నేను నీతో నడిచాను కానీ నీకు ఇష్టంగా నడవలేదు. నీతో నడిచిన మాట వాస్తవమే. నేను బైబిల్ పట్టుకున్నాను, మందిరానికి వచ్చాను, ప్రార్థన చేశాను, వాక్యం విన్నాను, అన్నీ చేశాను, కానీ నీకు ఇష్టంగా నడవలేదు. హానోకు ఎలా నడిచాడంట? అతడు కొనిపోబడక మునుపు సాక్ష్యం ఏంటో తెలుసా? దేవుడికి ఇష్టంగా నడిచాడంట. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ నడక దేవునికి ఇష్టంగా ఉండును గాక. ఆమేన్, హల్లెలూయా. నీ మాట తీరులో మార్పు రావాలి. ఈరోజు నుంచి నీ ఆలోచనలో, నీ తలంపులలో, నీ క్రియలలో, నీ ప్రవర్తనలో మార్పు రావటం వల్ల ఏమవుతుందంటే అది దేవునికి ఇష్టం అవుతుంది. అప్పుడు దేవునికి ఇష్టమైన వారిని దేవుడు ఎప్పుడు ఒంటరిగా చేయడు. హల్లెలూయా. అనేకు దేవునికి దేవుడికి ఇష్టడై ఉండేను ఉంది. నేను ఏమంటానంటే, హానోకు ఈ నడకలో యేసుప్రభు ఏమని చెప్పాడు ఇందాక మనం చదువుకున్న మాటలో? ఆయనకి ఇష్టమైన కార్యాలను నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఎప్పుడూ వదిలిపెట్టడు అన్నాడు. అంతే కదా? ఆయనకి ఇష్టమైన కార్యాలను నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక నన్ను ఆయన ఒంటరిగా వదిలిపెట్టడు అన్నాడు. అందుకనే హానోకుని దేవుడు ఒంటరిగా వదిలిపెట్టలేదు. వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇక చివరికి దేవుడు ఏమన్నాడంటే, హానోకు నువ్వు వచ్చేసాయి అని తీసుకుని వెళ్ళాడు. యూదుల గ్రంథాలలో హానోకు గురించి బుక్ ఆఫ్ హేనోక్ అని ఉంటుంది. హానోకు గురించి స్పష్టంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. హానోకు కొనిపోబడిన ఆ విధానం ఉంటుంది తెలుసా. నాకు సమయం లేదు కాబట్టి నేను అదంతా చెప్పలే, కానీ ప్రభువు ప్రేరేపించినప్పుడు ఎప్పుడైనా హానోకు లైఫ్ స్టోరీ మొత్తం మీకు చెప్తాను. అయితే అతను కొనిపోబడిన విధానం అద్భుతంగా ఉంటుంది. అతను వెళ్తుంటే జనాలందరూ పరిగెత్తుకుంటూ వస్తారంట. అతని కోసం దేవుడు ఒక ప్రత్యేకమైన గుర్రాన్ని పంపించాడంట. ఆ గుర్రం మీద ఆయన ఆసీనుడయ్యి చివరికి అట్లా మేఘముల్లో కొనిపోబడినట్లుగా ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. నేనేమంటానంటే మన ముగింపు అంతకంటే అద్భుతంగా ఉంటుంది. ఎందుకో తెలుసా? దేవుని గొర్రె పిల్ల అయిన యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డాం కాబట్టి నీ ముగింపు, నీ పునరుద్ధానము నువ్వు అసలు ఊహించవు తెలుసా. అద్భుతమైన పునరుద్ధానం ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. నీ పునరుద్ధానము నువ్వు తిరిగి లేపబడినప్పుడు అసలు నేనేనా అని ఆశ్చర్యపోతాం. స్తోత్రం, హల్లెలూయా. అందుకని పౌలు ఏమంటాడో తెలుసా? నాకు ఈ మాట బాగా ఇష్టం అనిపించింది. ఏదో ఒక రీతిగా పునరుద్ధానాన్ని పొందాలనుకుంటాడు. ఆ మహత్యం అంత గొప్పది. స్తోత్రం, హల్లెలూయా. ఇదేంటండి, మన్నైన దేహం మట్టిపాలవుతుంది, కానీ ఒక ప్రత్యేకమైన ఒక మహిమ దేహం ఉంటుంది, అది వర్ణించలేము. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి
పునరుద్ధానానికి మనం సిద్ధపడాలి. స్తోత్రం, హల్లెలూయా. మన ఆ మహిమ పునరుద్ధానానికి మనం సిద్ధపడదాం. స్తోత్రం, హల్లెలూయా. ఎవరైతే దేవునితో నడుస్తారో, అది కూడా దేవునికి ఇష్టమైన నడక నడుస్తారో, వారు తప్పకుండా అద్భుతమైన పునరుద్ధాన శక్తిని పొందుకుంటారు. హల్లెలూయా. నువ్వు రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే పరిశుద్ధతను గురించి, నీతిని గురించి, యథార్థతను గురించి, దేవుడితో నడవటం గురించి, ఆ నడవటం మాత్రమే కాదు, దేవుడితో ఇష్టంగా నడవటం గురించి నువ్వు రోజు ప్రాక్టీస్ చేస్తే ఆ రోజు ఒక్క బూతు నీ నోటి నుంచి రాని కూడా, ఒక అపవిత్రమైన మాట, ఒక చెడ్డ మాట, ఒక చెడ్డ చూపు, ఒక చెడ్డ ఆలోచన, ఒక చెడ్డ క్రియ, ఒక దుర్మార్గమైన కార్యాలు నీ జీవితంలో రాకుండా ఆ రోజు ప్రాక్టీస్ చేయి. నీ దేహము మహిమతో నింపబడుతుంది. హల్లెలూయా. నువ్వు నూతన పరచబడతావు. రోజు నువ్వు అపవిత్రమైనది పోస్తూ ఉంటే అపవిత్రతలోనే వస్తుంది. రోజు నువ్వు పరిశుద్ధతను గురించి ఆలోచిస్తే పరిశుద్ధంగానే మార్చబడతావు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నీ నడక దేవుడితో ఉండునుగాక, ఆ నడక దేవునికి ఇష్టంగా ఉండునుగాక. ఆనోకు దేవుడితో నడిచెను, దేవుడు అతన్ని కొనిపోయాను గనుక అతడు లేకపోయాను. స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య చెప్తున్న మాట, నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యాలు నేను ఎల్లప్పుడూ చేయుదును కనుక ఆయన నన్ను ఒంటరిగా వదిలిపెట్టాడు. స్తోత్రం, హల్లెలూయా. హానోకును కూడా దేవుడు ఒంటరిగా వదిలిపెట్టలేదు. ఇక ఒకటే మాట చెప్పి ఉంటాడు, ఎంతకాలం ఇక్కడ ఉంటావు, ఆ తర్వాతకి నేను నీళ్లతో ఈ లోకాన్ని తీసివేసే సమయం దగ్గర పడుతుంది, నువ్వు వచ్చేసాయి. స్తోత్రం, హల్లెలూయా. మన జీవితం కూడా దేవుడితో నడిచే జీవితం అగునుగాక. మనము దేవుడితో నడవటమే కాదు, దేవునికి ఇష్టంగా నడుచుదుము గాక. ఎవరో చూస్తున్నారని నటించినట్లు పరిశుద్ధత ఉండొద్దు. ఎవరు చూసినా చూడకపోయినా నా దేవుడు నన్ను చూస్తున్నాడు కాబట్టి నేను పరిశుద్ధంగానే ఉంటా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి జీవితం గురించి మనం విన్నాం చెప్పండి? హానోకు జీవితం. ఆయనకి ఇష్టమైన కార్యాలు, దేవునికి ఇష్టమైన కార్యాలు ఎవరు చేస్తారో వారిని దేవుడు ఎప్పుడు ఒంటరిగా వదిలిపెట్టాడు. ఏ క్షణంలోనూ ఒంటరిగా వదిలిపెట్టాడు, ఏ పరిస్థితుల్లోనూ ఒంటరిగా వదిలిపెట్టాడు. దేవుని బిడ్డలారా, ఆదికాండంలోనే 6వ అధ్యాయంలో ఈ రీతిగా రాయబడ్డది. ఒకసారి మనం చూద్దాం ఈ మాటని. చూడండి, 7వ అధ్యాయం 1వ వచనం. యెహోవా ఇలా చెప్తున్నాడు, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండేతో చూసేది కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించండి అని మాట్లాడుతున్నాడు. ఈ మాట నోవాహు గురించి దేవుడు చెప్తున్న మాట. ఏమంటున్నాడు? ఈ తరము వారిలో, ఏ తరము వారిలో? నోవాహు కాలంలో ఒక తరం ఉన్నది. ఏ తరమయ్యా అది అని అంటే, దేవుని బిడ్డలారా మీరు చూసినట్లయితే అక్కడ ఆత్మీయతకు ప్రాధాన్యత లేని తరం అది, దైవ భయము లేని తరము. ఏందయ్యా మీకేం తెలుసయ్యా అని వచ్చాము. అక్కడే రాయబడది 6వ అధ్యాయం 12వ వచనంలో ఈ రీతిగా రాయబడది. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును ఏం చేశారంట? చెరిపి వేసుకొని ఉన్నారంట. సమస్త శరీరులు అంతే ఎంతమంది? అందరూ. మరి ఒక్కడు మాత్రం ఒక ప్రత్యేకంగా జీవిస్తున్నాడు. అంటే అతని జీవితం ఎలా ఉందంటే, ఆ సమయములో ఆ తరములో దేవుడు ప్రజలు ఎలా జీవిస్తే సంతోషపడతాడో, దేవుడు ఎలా ఆ ప్రజలు జీవిస్తే వారిని తనకిష్టమైన ప్రజలు అంటారో, దేవునికి ఇష్టంగా నోవాహు జీవించాడు. నేను చెప్పే మాట మీకు అర్థమవుతుందా? అంటే నేను ఒక మాట చెప్తున్నాను, ఆ ప్రాంతం అంతా చెడిపోయి ఉందండి, కానీ ఒక్కడు మాత్రం తన పవిత్రతను, పరిశుద్ధతను, నీతిని కాపాడుకుంటా ఉన్నాడు. ఇది దేవుడికి ఇష్టం. ఇది దేవుడికి ఇష్టం. అంటే నోవాహు ఎలా జీవించాడంటే, ఆ భూలోకమంతా సమస్త శరీరులు చెడిపోయి ఉన్నారు, భూలోకమంతా చెడిపోయి ఉన్నా కానీ ఒకడు మాత్రం ఇలా చూస్తే దేవుడికి తగినట్టుగా బ్రతుకుతున్నాడు. దేవుడికి ఇష్టంగా బ్రతికే వాళ్ళని దేవుడు ఎప్పుడు వదిలిపెట్టాడో. హల్లెలూయా. దేవునికి ఇష్టమైన కార్యాలను చేసేవారిని, దేవునికి ఇష్టమైన పనులు చేసేవారిని అరణ్యంలో ఉన్నా కాపాడతాడు. స్తోత్రం. మహాసముద్రపు మధ్యలో చిక్కుబడిపోయినా కానీ వారిని దేవుడు కాపాడతాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆ తరం అంతటిని నాశనం చేద్దామని చూసేటాలక ఒక్కడు మాత్రం, ఎవరైనా? నోవాహు. అదే సాక్ష్యం చెప్తున్నాడు. నోవాహు, ఈ తరాన్ని అంతటిని తుడిచేద్దాం అనుకున్నాను కానీ
ఈ తరంలో ప్రజలు ఎలా జీవించాలని నేను కోరుకున్నానో, ఎలా వారు జీవిస్తే నాకు ఇష్టమో అలా ఒక్కడు కూడా జీవించట్లేదు, కానీ నువ్వు మాత్రమే జీవిస్తున్నావయ్యా. అందు నిమిత్తమే నేను నిన్ను నీ కుటుంబాన్ని కాపాడతాను. హల్లెలూయా. ఈ అపాయకరమైన దినాలలో, ఈ కష్టాల పరిస్థితుల్లో మీరు చూడండి, ఇంకా శ్రమల కాలాలు వస్తాయి, ఇంకా కష్టమైన పరిస్థితులు వస్తాయి, ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా భద్రపరచబడేదెవరో తెలుసా? దేవునికి ఇష్టంగా బ్రతికిన వారు మాత్రమే. దేవునికి ఇష్టంగా బ్రతికిన వారి కోసం అవసరమైతే భూమి అంతా అటువైపు తలకిందులు అవుతుంటే వాళ్ళున్న ఆ ఏరియా వరకు తలకిందులు కాకుండా కాపాడతాడు. అర్థమవుతుందని నేను చెప్పిన మాట. ఒకవేళ భూమి అంతా అలా తలకిందులు కావాల్సి వచ్చింది అనుకో, నీతిగా యథార్థంగా దేవునికి ఇష్టంగా బ్రతికే వాళ్ళ ఆ ఏరియా వరకు నష్టం కాకుండా చేస్తాడు దేవుడు. హల్లెలూయా. కాపాడుతాడు, ఆయన కాపాడుతాడు. అవసరమైతే వాళ్ళని ఆ ప్రాంతం నుంచి తప్పిస్తాడు. లోతును తప్పించలేదా? నేనదే నేను చెప్తున్నాను. దేవునికి ఇష్టంగా నడుచుదువుగాక. దేవుడు ఎలా కోరుకున్నారో, ఈ తరంలో ప్రజలు ఎలా జీవించాలని కోరుకుంటున్నాడో దేవుడు, అలా నీవు నీ కుటుంబం జీవించుదువుగాక. ఆమేన్. హల్లెలూయా. ఆ రోజున హానోకుని ప్రత్యేకంగా కొనిపోయాడు. ఆ తర్వాత నోవాహుని వచ్చిన తర్వాత, నోవాహు కాలం వచ్చిన తర్వాత, నోవాహుని తన కుటుంబాన్ని మాత్రం ఒక భద్రత కలిగిన ఒక ఓడలో భద్రపెట్టి, అవతల అందరూ లయమైపోతున్నా నోవాహుకు మాత్రం ప్రశాంతంగా తిండి ఉంది, నీరున్నాయి, సమస్తం కుటుంబం అంతా ఆయన కళ్ళెదుటే ఉన్నారు. స్తోత్రం. హల్లెలూయా. నీ కుటుంబం భద్రంగా ఉండాలంటే, ఎలాంటి ఉపద్రవ కాలంలోనైనా, శ్రమ కాలంలోనైనా, కష్టకాలంలోనైనా, ఇబ్బందులు వచ్చే పరిస్థితుల్లోనైనా నీ కుటుంబము భద్రంగా ఉండాలంటే, నీవు ఈ తరములో దేవుడు ఎలా జీవిస్తే సంతోషిస్తాడో అలా జీవించుదువుగాక. ఆమేన్. హల్లెలూయా. అలా జీవించుదువుగాక. నీ జీవితాన్ని అలా మార్చుకుందువుగాక. హల్లెలూయా. ఎరుకో ప్రాకారాలు కూలిపోయాయి, శత్రువులను ఇశ్రాయేల్ అందరూ ఎరుకో పట్టణం మీద పడుతున్నారు, కానీ ఒక స్త్రీ మాత్రం తన కుటుంబాన్ని కాపాడుకుంది. స్తోత్రం. హల్లెలూయా. ఆ టైంలో ఆమె ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించింది. దేవునికి ఇష్టంగా ప్రవర్తించింది. దేవుని కొరకు వాళ్ళెవరు వేగుల వారిగా పంపబడిన వారిని ఏం చేసింది? భద్రం చేసింది. వాళ్ళిద్దరిని కాపాడటం వల్ల ఆ కుటుంబం మొత్తాన్ని కాపాడుకుంది. దేవుని ప్రజల్లో చేర్చబడదు. స్తోత్రం. హల్లెలూయా. తనకిష్టంగా ప్రవర్తించేవారిని, తనకిష్టంగా జీవించేవారిని, తనకిష్టంగా బ్రతికేవారిని ఏ పరిస్థితుల్లో కూడా, ఏ తరంలో కూడా దేవుడు వదిలిపెట్టడో. యేసయ్య అదే చెప్తున్నాడు. నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యాలను నేను చేస్తున్నాను కనుక నేను ఒంటరిని కాదు. నన్ను ఆయన ఒంటరిగా వదిలిపెట్టాడు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టమైన కార్యాలు చేయుదువుగాక. దేవుడు మోషే గురించి ఒక సాక్ష్యం పలుకుతాడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం చూడండి ఒకసారి, ఆ మాట చూడండి ఒకసారి. ఈరోజు ఇంకొంచెం మంచిగా లోతుకి వెళ్ళిపోదాం, జాగ్రత్తగా విందాం. 12వ అధ్యాయం సంఖ్యాకాండం. మోషే నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ఎక్కడ ఉన్నది ఆ మాట, చదవండి ఒకసారి. 12వ అధ్యాయము చదువు తల్లి. అతడు నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఏమంటున్నాడు చెప్పండి? నా ఇల్లంతటిలో. దేవుని బిడ్డలారా, దేవుని ఇల్లంతటిలో ఎలా ఉన్నాడంట? నమ్మకమైన. అండి, మోషే జీవితాన్ని ఒకసారి మనం ఆ జీవితంలోకి వెళ్తే ఎక్కడ పెరిగాడు అసలు మోషే? రాజగృహంలో పెరిగాడు. ఎక్కడ పెరిగాడు చెప్పండి? రాజగృహంలో పెరిగాడు. రాజగృహంలో పెరిగితే ఎలా ఉంటాడు? రాకుమారుడిలా పెరిగాడు. ఇశ్రాయేలీలు వాళ్ళ ఆ టైంలో ఎలా ఉన్నారు? బానిసలుగా ఉన్నారు. రాజగృహంలో పెరిగిన మోషే, రాజవిద్యలన్నీ నేర్చుకున్న మోషే, తానెవరో, తన దేవుడెవరో తెలిసిన తర్వాత, ఆ ప్రజల వైపు అడిగేసిన తర్వాత, తను చేసే దానివల్ల తనకు నష్టం జరిగిద్దని తెలుసు, తనకి ఇబ్బంది కలిగిద్దని తెలుసు. అయినా కానీ
దేవుని ప్రజల నిమిత్తము ఏమన్నా రాయబడి ఉంటుంది హెబ్రీ పత్రికల 11వ అధ్యాయంలో, ఐగుప్తు ఐశ్వర్యము కంటే దేవుని ప్రజల నిమిత్తమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడంట. స్తోత్రం, హల్లెలూయా. అది నమ్మకత్వం అంటే. ఎంత నమ్మకస్తుడో తెలుసా మోషే. ఆ రోజున దేవునికి కోపం వచ్చి, మోషే నువ్వు పక్కకు జరుగు, వాళ్ళు పని చేస్తుంది. మోషే అడ్డుపడ్డాడంట. కుటుంబం ఆగమైపోకుండా అడ్డుపడే అనుభవం ఉందా నీ దగ్గర? నీ కుటుంబం పాడు కాకుండా, నాశనం కాకుండా, శత్రువు జొడబడి ఆ కుటుంబాన్ని పాడు చేయకుండా అడ్డుపడే ప్రార్థనా జీవితం నీ దగ్గర ఉందా? అడ్డుపడే అనుభవం నీ దగ్గర ఉందా? జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును, 3 రాళ్ళు ఇల్లు ఓడబెరుక్కును అంట. దేవుని బిడ్డలారా, మోషే ఆ ఇల్లు పాడు కాకుండా అంటున్నాడు, అడ్డుపడ్డాడంట. అందుకని దేవుడు అంటున్నాడు, నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు. హల్లెలూయా. ఎంత నమ్మకం చూపించుంటాడంటే, ఎంత నలిగిపోయి ఉంటాడండి ఆ సేవకుడు. నాకు పాత నిబంధనలో మోషే, కొత్త నిబంధనలో పౌలు, వాళ్ళ జీవితాలు ఒక అద్భుతం అండి. అసలు దేవుడు మోషే గురించి ఈ సాక్ష్యం ఇవ్వటమే కాదు, మోషే వెళ్ళిపోయిన తర్వాత సాక్ష్యం చెప్తాడు. మోషే వంటి ప్రవక్త మోషేకి ముందు కానీ మోషే తర్వాత కానీ లేడంటాడు. స్తోత్రం, హల్లెలూయా. దేవుడికి పూర్తిగా అప్పగింపబడ్డాడండి. నలిగాడు, కరిగాడు అండి. మోషే మోషే నా ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, వారిని నడిపిస్తావా అని దేవుడు అడిగితే, అయ్యా పోనని చెప్పట్లా, నాకంటే గొప్పని పంపి అయ్యా, నా మాట నత్తి మాట అయ్యా, నా మాట సరిగి రాదయ్యా, అయ్యా నేను అంత గొప్పని కాదయ్యా ఎలా అంటున్నాడు. కానీ పోనని అయితే అంటలేదు, పంపించు అంటున్నాడు. కానీ అంటే అర్థం ఏంటంటే, నువ్వు అనుకుంటున్నావు కానీ మోసేదో గొప్పవాడని, నేనెంతటోడినయ్యా, తొందరపాటుగా అన్నయ్యా. కానీ దేవుడు ఎందుకు మోషేని ఎన్నుకున్నాడా అనిపిస్తే, ఆ ఇశ్రాయేలు ప్రజలు ఫస్ట్ పరో దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ పరో అంటాడు పోనిస్తానంటాడు, పోనీయుడు, పోనిస్తానంటాడు, పోనీయుడు. ఎంతో బిగబట్టాడు ఆ మహాసేవకుడు. హల్లెలూయా. ఎంత మీరు మోషే ఆ లైఫ్ చదవండి, దేవుని కోసం వైరాగ్యంతో పనిచేస్తారు. స్తోత్రం, హల్లెలూయా. మోషే జీవితాన్ని చదవండి, అసలు నెగిటివ్గా చదవద్దు, పాజిటివ్ ధోరణిలో వెళ్ళండి. మోషే ఆ రోజు బండను కొట్టాడు కదా, అది కాదు. మోషే దేవుని కోసం ఏం చేశాడో చదవండి. మోషే మీద ఒక అద్భుతమైన గౌరవం పెరిగింది. వాళ్ళు ఎన్నిసార్లు శోధించారు, ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టారు అండి. భార్య పిల్లలను వదిలిపెట్టి దేవుని పని కోసం పరిగెత్తిన మహాయోధుడండి మోషే. హల్లెలూయా. ఈ రోజుల్లో సంఘాలకి సేవకుని యొక్క విలువ తెలియదు. ఈరోజు ఏమవుతుందంటే, సంఘాలు ఎలా ఉంటాయంటే, ఒకవేళ దేవుని వాక్యంలో కఠినంగా ఏదైనా ఒక మాట చెప్పినా, దేవుని వాక్యం గద్దించి చెప్పినా ఆ సేవకులు నచ్చరు. ఎవరు నచ్చుతారంటే, పైన పోతాయాలా, లోపలంతా మట్టి పైన గచ్చిపోతాయాలా, లేకపోతే బంగారం పోయాలా, వాళ్ళంటే సేవకులు నచ్చుతారు. దేవుని బిడ్డలారా, మోషే ఏ రోజు కూడా దేవుని పని కోసమే కరిగాడు, నలిగాడు. హల్లెలూయా. గొప్ప సేవ చేశాడు. అందుకని దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు, నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. ఆ రోజు అంటాడు కదా, దేవుడు కోపంతో లేస్తే, అయ్యా 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 అయ్యా, ఆ రోజు ఐగుప్తులో కష్టాల్లో ఉన్న ప్రజలు నడిపించి వీళ్ళని అరణ్యంలో చంపేసావనుకో, నీ గురించి ఏమనుకుంటారయ్యా, నీ గురించి ఏమంటారు? దేవుడు నాకు తెలిసి మోషన్ కౌగిలించుకొని ఉంటాడు నాకు తెలిసి. స్తోత్రం, హల్లెలూయా. అది దేవుని కోసం జీవించే జీవితం. ఆయన నన్ను పంపిన వాడిని నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యాలు నేను ఎల్లప్పుడూ చేస్తాను కాబట్టి నన్ను ఒంటరిగా వదిలిపెట్టాడు. స్తోత్రం, హల్లెలూయా. మోషే దేవుడికి ఇష్టంగా సేవ చేశాడండి. కష్టంగా సేవ చేయాల, ఇష్టంగా బ్రతికాడు. మన జీవితం కూడా దేవునికి ఇష్టంగా ఉండును కాక. ఈ 2026లో నేను ఒకటి చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. నువ్వు దేవునికి ఇష్టంగా బ్రతుకు. ఏ పరిస్థితిలో కూడా నువ్వు ఒంటరి వాడవు కాదు, ఒంటరి దానివి కాదు. ఏ పరిస్థితి అయినా కాదు. నీ బంధువులందరూ వదిలేసిపోవచ్చు, నీ అయిన వారందరినీ నిన్ను విడిచిపెట్టిపోవచ్చు, నీకు కావలసిన వారే నిన్ను ఒంటరిని చేయొచ్చు.
కానీ ఆయన మాత్రం నేను ఒంటరిని చేయడం. హల్లెలూయా. ఈరోజు మంచి తీర్మానం తీసుకుందాం. దేవా, ఈ సంవత్సరం నేను నీకు ఇష్టంగా బ్రతకాలా. 2025లో కంటే 2026లో ఇంకా ఇష్టంగా బ్రతకాలయా. స్తోత్రం. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించండి, దేవుని పైన ఆనుకోండి. దేవుని బిడ్డలారా, ఆ రోజున సమూయేలుతో మాట్లాడుతూ దేవుడు చెప్తాడు కదా, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అపోస్తుల కార్యం 13:22 ఈ మాట రాయబడది. దావీదుని ఏమంటున్నాడంటే దేవుడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. దావీదు ఎవరంటే చెప్పండి, దేవుడికి ఇష్టానుసారుడైన మనుష్యుడు అంట. అండి, దావీదు జీవితం ఒక అద్భుతమైన జీవితం. అంటే ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎన్ని ఇబ్బందులు పడ్డాడో, ఎన్ని శ్రమలను ఓర్చుకున్నాడో. ఆ కీర్తనలు చదువుతుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగి వస్తూ ఉంటాయి. ఆ మొదటి సమూయేలు గ్రంథం, ఆ రెండో సమూయేలు గ్రంథం, లేకపోతే దినవృత్తాంతాల గ్రంథాలు, దావీదు జీవితాన్ని చదువుతుంటే అసలు ఏంటది ఆ జీవితం. ఏ పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి వదిలిపెట్టకుండా ఉండే బ్రతుకు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఒత్తిడి వచ్చింది. సొంత మామే చంపాలని ప్రయత్నం, భార్య కూడా చెయ్యి వదిలిపెట్టిపోయిన పరిస్థితి, కన్న కొడుకులే ఈటెలు ఇసరటానికి, బల్లెములతో చంపటానికి, బాణములతో చంపటానికి ఆయన మీద కత్తులు దూసినా కానీ ఏ రోజు కూడా దేవునికి చెప్పుకున్నాడే కానీ తన బాధను ఏ నరమాత్రుడికి చెప్పలేదండి. హల్లెలూయా. లోపల కృంగిపోతూ కూడా దేవుణ్ణి ముమ్మారు ప్రార్థించేవాడు, 7 మార్లు స్తుతించేవాడు. దివారాత్రము దేవుని వాక్యం మీద ఆధారపడిన జీవితం అండి. హల్లెలూయా. తప్పున్నది దావీదు అంటే చిన్న పిల్లవాడిలా, అయ్యా నేను తప్పు చేశానయ్యా, నన్ను క్షమించయ్యా అని ఏ భక్తుడు కూడా పశ్చాత్తాపపడని విధానంలో పశ్చాత్తాపడ్డాడండి దావీదు. అది దావీదు జీవితం. ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, దావీదు ఎందుకు దేవునికి ఇష్టానుసారుడు అంటే, అబిగయీలు చెప్తుంది, అయ్యా నువ్వు దేవుని యుద్ధాలు చేసిన వాడవయ్యా. ఎవరి కోసం యుద్ధాలు చేశాడంట? దేవుని కోసం యుద్ధాలు చేశాడంట. మనం ఇందాక కీర్తనలో మాట్లాడుకుని, ఎవరి కోసం ఆ యుద్ధం? దేవుని కోసమే. ఏడ్చినా దేవుడి కోసమే, నవ్వినా దేవునిలోనే. ఎన్ని బాధలు వచ్చినా దేవుని కోసమే బ్రతికిన బ్రతుకు దావీదు బ్రతుకు. అది మరి దేవుడికి ఇష్టానుసారమైన బ్రతుకు కాదు. అందుకనే ఎవ్వరికి ఇవ్వని సాక్ష్యం ఏంటో తెలుసా? ఇదిగో దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. మన జీవితంలో ఒక్క క్షణమైన దేవుడు మన గురించి ఈ సాక్ష్యం చెప్పగలుగుతాడా? దేవుడు దావీదు గురించి చెప్పిన సాక్ష్యం ఏంటో తెలుసా? లైఫ్ లాంగ్, అది అతని జీవిత కాలం అంతా సరిపోయే సాక్ష్యం. నీ జీవిత దినములలో ఒక్క క్షణమైన దేవుడి గురించి, ఇదిగో ఈమె నా ఇష్టానుసారుడు, నా కుమార్తె ఈమె నా ఇష్టానుసారుడు, ఇతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. ఏ రోజైనా ఒక్క క్షణమైన దేవుడు నీ గురించి ఇటువంటి సాక్ష్యం చెప్పే జీవితం నీకు దగ్గర ఉందా? దావీదు జీవితం సాక్ష్యపు జీవితం. హల్లెలూయా. క్రైస్తవ జీవితంలో ఒక మంచి సాక్ష్యం ఉండాలండి. ఒక ఇంటి ఇల్లాలుగా ఉంటే ఒక మంచి సాక్ష్యం, ఒక ఇంటి యజమానుడిగా ఉంటే ఒక మంచి సాక్ష్యం, ఒక కుటుంబం పెద్దగా, ఒక కుటుంబంలో ఒక కుమారుడుగా కుమార్తెగా ఉంటే ఒక మంచి సాక్ష్యం నీకు ఉండాలి. హల్లెలూయా. ఆ స్థితిలోనికి మనము నడుచుదుముగాక. నేను మీతో ఇంకా చాలా విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను. ఆ రోజున యోబు గురించి దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. నా సేవకుడైన యోబు సంగతి యోచించితివా అంటున్నాడు. ఎవరితో చెప్తున్నాడు? సాతానుతో చెప్తున్నాడు. దేవుడు సవాల్ చేస్తున్నాడు సాతాన్ని. ఆ రోజు యోబు జీవితంలో వచ్చిన కష్టకాల పరిస్థితుల్లో కూడా ఆ మధ్య అధ్యాయంలో ఏం జరిగింది? ఎంతగా మొదటి అధ్యాయంలో ఏం చెప్తాడు? నేను దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే వస్తాను. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకున్నాను, యెహోవా నామమునకు. ఎంత తెగింపండి కదా. చిన్నపాటి నష్టం జరిగితే ఆ దిక్కు నుంచి ఈ దిక్కు, ఆ దిక్కు నుంచి ఈ దిక్కు, ఆ దిక్కు నుంచి ఈ దిక్కు తిరుగుతా ఉంటాం. చిన్న నష్టమే. నేను ఇలాంటి వాళ్ళని అస్సలు అంగీకరించి నేనేమంటానంటే, కూర్చోవాలా, సాధించాలా, ప్రార్థన గదిలో కూర్చో సాధించు, అంతే. స్తోత్రం. హల్లెలూయా.
సాతానుగాడు తిరుగుతాడండి అటు ఇటు. అర్థమవుతుంది? ఈ లక్షణం సాతానుగాడిది. నువ్వేం చేయాలి తెలుసా? రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చినట్లుగా దేవుని సన్నిధిలో కూర్చోవాలా. హల్లెలూయా. యోబు ఏమనుకుంటున్నాడంటే, నేనేమంటానంటే, యోబుని దేవుడు రెండొంతులుగా ఆశీర్వదించకపోయినా అదే నమ్మకత్వంలో బ్రతికేవాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒకవేళ దేవునిలో నువ్వు కొనసాగుతున్నప్పుడు ఏదైనా నష్టం జరుగుతుంటే నువ్వు కంగారు పడకు, అస్సలు కంగారు పడకు. ఏం కాదు, దేవుడు ఉన్నాడు. దేవుడు ఖచ్చితంగా నువ్వు ఆయనకి ఇష్టంగా వెళ్తుంటే ఆ పోరాటంలో దేవుడు విజయాన్ని ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందునిమిత్తమే నీ ప్రార్థన గదిలోనే నీ కార్యాలను సాధించుకుందువుగాక. నేనేమంటానంటే, యోబు ఆ రోజు కురుపులు అన్నీ వచ్చేసాయి కదా, ఎక్కడో స్థలంలో ఉండి ఉంటాడు. యోబు దగ్గరికి వాళ్ళు వచ్చారు కానీ యోబు ఎవరి దగ్గరికి పోలా. హల్లెలూయా. మీరు చూడండి, ఒక కుష్ఠరోగి దగ్గరికి మనుషులు వెళ్ళడానికి కుదరదు, ఆ కురుపులు వచ్చిన వ్యక్తికి. అయినా కానీ అతని భక్తి జీవితం చూడండి, ఎంత గొప్ప జీవితం. హల్లెలూయా. ఏమంటాడో తెలుసా? నా విమోచకుడు సజీవుడు, తప్పకుండా నేను ఆయన కన్నులారా చూస్తాను. తప్పకుండా ఆయన నన్ను చంపినా నేను ఆయన యందు నమ్మిక ఉంచుతున్నాను. స్తోత్రం. సుఖము కలుగుతున్నప్పుడే దేవుడి మీద ఆనుకోవటం కాదు, కష్టం వస్తున్నా దేవుని పైన ఆనుకునే అనుభవమే దేవునికి ఇష్టానుసారమైన జీవితం. హల్లెలూయా. నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను, జాగ్రత్తగా వినండి. నన్ను పంపిన వాని నాకు తోడై ఉన్నాడు గనక ఆయనకి ఇష్టమైన కార్యాలను చదవండి ఒకసారి, చెప్పండి. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు గనక ఆయనకి ఇష్టమైన కార్యాలను నేను చేయుచున్నాను గనక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టాడు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత, ఆమేన్. నేనంటే నీకు ఇంత అయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీ తోడే లేకుండా నయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ స్తానయ్యా. రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ చేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, అందరం బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నయ్యా, నీవే లేకుండా నయ్యా, తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నే జీవిస్తా, నీ దారిలో నడిపినా నీ వెంటే నడిచేస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ మాటలు నడచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలు నడచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి ప్రభువును స్తుతిద్దాం.
నేను ఇప్పుడు చెప్పబోయే కొందరు వ్యక్తులు దేవుడు అంటే పిచ్చి వాళ్ళకి చూద్దామా దానియేలు గ్రంథంలో నుంచి ఆ మాటలోకి వెళ్ళిపోదాం. దానియేలు గ్రంథము, స్తోత్రం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయములో నుంచి 20వ వచనం ఒకసారి చదువుకుందాం. స్పష్టంగా జాగ్రత్తగా ఈ మాటలు ధ్యానిద్దాం. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఒకసారి, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగేనా అని అతనిని అడిగాను. స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, మూలవాక్యం మాత్రం మర్చిపోవద్దు. ఏ మాట అది? నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు గనుక ఆయనకి ఇష్టమైన కార్యాలు నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టడు. స్తోత్రం, హల్లెలూయా. దేవునికి ఇష్టమైన కార్యాలు, దేవునితో నడుస్తూ ఇష్టంగా జీవించాడు. దేవుడు ఒక తరములో ఒక వ్యక్తి ఎలా ఇష్టంగా జీవించాలని కోరుకున్నాడో అలా నోవాహు జీవించాడు. దేవుడే ఒక పనిని ఒక వ్యక్తికి అప్పగించినప్పుడు ఆ బాధ్యతను దేవుడికి ఇష్టంగా నిర్వర్తించి దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడిగా మోషే ఉన్నాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, అయిన వారే ఇబ్బంది పెట్టినా అన్నిటిలో దేవుని పైన ఆనుకొని, ఒక తప్పు చేసావయ్యా అని దేవుడు గద్దిస్తే చిన్న పిల్లవాడిలా దేవుడి పాదాల దగ్గర పడి క్షమాపణ కోరాడు మహారాజైన దావీదు. ఇలాంటి జీవితాలు ఒకటైతే, మీరు దానియేలులో ఒక ప్రత్యేకమైన జీవితాన్ని మనం చూస్తాం. ప్రార్థన అంటే పిచ్చి అండి దానియేలుకి. హల్లెలూయా. ప్రార్థన అంటే పిచ్చి. దినముకు 3 మారు ప్రార్థన చేస్తాడంట దానియేలు. మీరు 6వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, 10వ వచనంలో చేస్తే, ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికెళ్ళి యథాప్రకారము అనుదినము 3 మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి, జాగ్రత్తగా వినాలి, అక్కడ చదవాలా, దేవునికల్లా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన పిచ్చోడు దానియేలు. ఏ శాసనం వచ్చిందో తెలుసా? అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక కుట్రతో ఒక ఆలోచన చేశారు. రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజా ఒక 30 రోజులు ఏ మనుష్యుడు ఏ దేవునికి పూజించొద్దు, ప్రార్థించొద్దు, ఎవరికి విజ్ఞాపన చేయొద్దు. ఏ సమస్య ఉన్నా రాజు అయిన నీ దగ్గరికే వచ్చి నీకే వారు విజ్ఞాపన చేయాలా, పూజలైనా నీకే చేయాలా, ఆరాధనైనా నిన్నే చేయాలా. ఒకవేళ అలా చేయకపోతే వారిని సింహాల గుహలో వేద్దాము. ఈ ఆజ్ఞను ఎవడైనా మీరితే వారిని సింహాల బోనులో వేద్దామని ఒక శాసనాన్ని వాళ్ళు తీసుకొచ్చి రాజముద్రతో దాన్ని ముద్రించుకొని ఒక బలంగా తీసుకొని వచ్చారు. అలాంటి శాసనం ఇప్పుడు దానియేలుకు అట్టి శాసనము చేయబడిందని తెలిసి కూడా, ఎవరి చేత చేయబడది? రాజు చేత చేయబడినదని తెలిసి కూడా ఏం చేశాడంటండి? యథాప్రకారంగా. ఎలా ప్రకారం అంట? అప్పుడప్పుడు కాదు మనం ప్రార్థన చేయాల్సింది, మనకు ఒక క్రమం ఉండాలి. నువ్వు ఉదయం 1 గంట చేస్తావా, అర్ధ గంట చేస్తావా, 10 నిమిషాలు చేస్తావా, ఒక ప్రార్థన జీవితం ఉండాలి. సమయం దొరికినప్పుడు ఒక మధ్యాహ్నం సమయంలో కొద్ది సమయం ప్రేయర్ చేయి. రాత్రిపూట మాత్రం నీ జీవితంలో మర్చిపోకు. ఆ రోజున మధ్యలో ముగించబడిన వారు ఎంతమంది ఉంటారో, కానీ నిన్ను సజీవంగా ఉంచాడు కాబట్టి కృతజ్ఞతగా ప్రార్థన చేయి.
ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు. యూదులకు ఒక సమయం ఉండేది, ఒక టైమింగ్ ఉంటుంది. ఆ టైం ప్రకారముగా ప్రార్థన సమయం అది. ఆ టైం ప్రకారంగా యథాప్రకారంగా ప్రార్థన చేస్తున్నాడు. ఒకవేళ ఈ విషయం ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? జీవం గల దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఈ విషయం రాజుగారికి తెలిస్తే ఏమవుతుంది? తీసుకెళ్ళి సింహాల బోన్లో పడేస్తారు. అయినా సరే ప్రార్థన ఆపాడా? ఆపలేదు. మనం చిన్న సమస్య చాలండి మన ప్రార్థన జీవితం కుంటుపట్టడానికి. ఒక చిన్న ప్రయాణం చాలు, ఒక చిన్న సందర్భం చాలు, ఒక చిన్న విషయం చాలు. ఆ రోజు మేడం గారికి సార్కి చిన్నప్పటి గొడవ అయింది. వాళ్ళిద్దరూ గొడవ పెట్టుకుని ఎవరికి వచ్చింది ఇబ్బంది? ప్రార్థనకి ఇబ్బంది అయింది. స్తోత్రం, హల్లెలూయా. కాదా? తప్పకుండా అయింది. ఆయన మోకరించడు, ఏమో మోకరించదు. ఆయన అటువైపు, ఏమో ఇటువైపు. ఇక్కడ ఏమన్నా ఇట్టి శాసనాలు ఏమన్నా వచ్చినాయా? ఆ రోజు మీ ఇద్దరిలో ఎవరైనా ప్రార్థన చేస్తే మిమ్మల్ని తీసుకెళ్ళి సరే సింహాల భూమిలో ఎగిపోయినా ఇంకేదైనా చేస్తారని ఏమైనా శాసనాలు వచ్చాయా? కానీ ఆమె ప్రార్థన చేయదు, ఈయన ప్రార్థన చేయడు. అటు చూసి ఇటు చేసి పిల్లలు, మా అమ్మ ఏంది, మా నాన్న ఏందండి, వాళ్ళొక బాధ. లేదా ఇలాంటి ఆలోచనలు ఎక్కడా లేవా? స్తోత్రం, హల్లెలూయా. ఏ సమస్య వచ్చినా, అంత ఇబ్బంది కలిగిన జంటలకు చెప్తున్నాను ఈ మాట, భార్య భర్తలకు చెప్తున్నాను, ఎంత సమస్య అయినా రాని, ఆ రోజు ఒకరి మీద ఒకరికి కత్తులు తీసుకునే పరిస్థితులే రాని, సైలెంట్గా మీ ఫ్యామిలీ ప్రేయర్లో, మీ కుటుంబ ప్రార్థనలో ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని, దేవా క్షమించు, క్షమించు, నేను ఇబ్బంది పెట్టాం, మిమ్మల్ని బాధ పెట్టా, ఈరోజు నుంచి ఇంకోసారి ఇది రిపీట్ కాదు. హల్లెలూయా. ఎలా చేయండి? అస్సలు క్రైస్తవ్యంలో ఎడాకులు అనే మాట రాదు అంతే. స్తోత్రం, హల్లెలూయా. కుటుంబాలను ఎప్పుడు పాడు చేసుకోవద్దండి. ఏ సమస్య అయినా రాని, అవసరమైన తగ్గండి, భర్తలైనా తగ్గండి, భార్యలైనా తగ్గండి, ఏం పర్లేదు, కుటుంబం నిలబడిద్ది. హల్లెలూయా. నేను తగ్గను, మా అమ్మోళ్ళు ఎంత గొప్పోళ్ళో తెలుసా, నేను తగ్గను, మా నాన్నోళ్ళు ఎంత గొప్పోళ్ళు అంటే చాలా దూరం వెళ్ళిపోద్ది. హల్లెలూయా. అందుకనే ఎటువంటి పోరాటాలు వచ్చినా సమాధాన పడండి. ఆమేన్. ఓకేనా? నిజమేనా ఈ మాట? స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు కూడా ఇబ్బంది పడద్దు. కుటుంబాన్ని కాపాడుకోండి, కుటుంబాన్ని కాపాడుకోండి. మీరు కనుక దేవుళ్ళు కరెక్ట్గా ఉంటే మీ కుటుంబానికి ఏ హాని జరగదు. హల్లెలూయా. ఏ సమస్య వచ్చినా దేవుడు చూసుకుంటాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇట్టి శాసనం రాజు చేత శాసనం చేయబడిందని తెలిసినా కానీ యథాప్రకారంగా ముమ్మాళ్ళు మోకాళ్ళుని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. వాళ్ళు దొంగసాటుకు చూసేవాళ్ళు చూశారు, ఆల్రెడీ చూసేసి దానియల్ని పట్టుకొని దొరికాడు దొంగ అనుకుని తీసిపోయారు. తీసుకెళ్ళి రాజుతో, రాజా ఇదిగో దానియేలు మీ శాసనాన్ని ధిక్కరించాడయ్యా, ఏం చేయాలా? సింహాల బోన్లో వేయాలా? వేశారు. అందరు ఎవరు వెళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారండి. రాజుగారికి మాత్రం నిద్ర పట్టలేదట. స్తోత్రం, హల్లెలూయా. రాజుకు నిద్ర పట్టట్లేదు. ఆ రాత్రి ఆ నృత్యాలు, ఆ నాట్యాలన్నీ ఆఫ్ చేసేసి బాధపడుకుంటూ కూర్చున్నాడంట. చాలా మంది అనుకోవచ్చు, ఏంద్ర ఈ రాజు ఎట్ట బాధపడుతున్నాడని. పొద్దున్నే అందరికంటే ముందే లేచి తెల్లవారుజామున వెళ్ళి, ఇప్పుడు చదవండి అన్నమాట, తెల్లవారుజామున వేగిరమే లేచి సింహాల గుహ వద్దకు త్వరపడిపోయి రాగానే ఎలా ఎలా అలా ఎలా ఎడుతున్నాడు దానియేలు, ఏడుస్తున్నాడు రాజుగారి. అలా పిలిచాడు. చెప్పండి ఇప్పుడుగా. దానియేలుని పిలిచి, జీవము గల దేవుని సేవకుడా దానియేలు, ఇది 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 అసలు మనకి నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు. అసలు అక్కడేమనుంది? తన దేవునికి ప్రార్థన చేశాడంట. రాజు ఏమంటున్నాడు? నిత్యము నువ్వు సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన. హల్లెలూయా. దానియేలు గురించి 10వ అధ్యాయంలో ఇలా ఉన్నది. చూడండి ఒకసారి 11వ వచనం చదవండి ఒకసారి. దానియేలు
నీవు బహుప్రియుడవు. స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చిన దూత మాట్లాడుతున్నాడు? పరలోకం నుంచి దేవుని సమాచారాన్ని తీసుకొచ్చిన ఒక దూత చెప్తున్న మాట ఏంటంటే, దానియేలు, పరలోకంలో నువ్వు దేవునికి బహుప్రియుడవు. ప్రియుడు అంటే ఇష్టమైన వాడవు. స్తోత్రం, హల్లెలూయా. ఏ విషయంలో ఇష్టమైన వాడు అంటే, ఎంత కష్టములో అయినా, ఎంత ఇబ్బందులోనైనా ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థన చేస్తావు. రెండోది ఏంటంటే, మనం ఇందాక చదువుకున్న మాటలో ఆయనను స్తుతించుచు అని రాయబడ్డది. అంటే దేవుణ్ణి ఏం చేస్తాడు? ఎంత కష్టంలోనైనా, ఎంత ఇబ్బందులోనైనా దేవుణ్ణి స్తుతించాడు. ఇది కూడా దేవుడితో నడవటమే. రాజామని చెప్తున్నాడు, నిత్యము నీవు సేవించుచున్నా. అంటే దానియేలు దేవుణ్ణి ఎలా సేవిస్తున్నాడు? నిత్యము సేవిస్తున్నాడు. నిత్యము సేవించడం అంటే ఏంటంటే, ఏ ఒక్కరోజు కూడా దేవుని సేవించడం విషయంలో వెనక తీయలేదు. హల్లెలూయా. ఎన్ని దినాలు నువ్వు దేవుని సేవించడం వెనక తీసుంటావు? ఎన్నిసార్లు వెనక తీసుంటావు? లెక్కేసుకుంటే మనం సేవించిన దినాల కంటే మనం ఆయనను సేవించకుండా ఉన్న దినములే ఎక్కువ ఉండుంటాయి. ఇది దేవుడికి ఇష్టంగా జీవించే ప్రజల యొక్క లక్షణము కాదు. ఈ సంవత్సరం, ఈ దినము నుంచి మనము కూడా నిత్యము దేవుణ్ణి సేవించుదుము గాక. ఆమేన్, హల్లెలూయా. దేవుణ్ణి నిత్యము సేవిస్తున్నాడని ఒక రాజు చెప్తున్నాడు. నువ్వు ఏ స్థలంలో పనికి వెళ్తున్నావు? నువ్వు ఏ స్థలంలోకి వెళ్తావు? పని చేయటానికో, ఉద్యోగానికో, వ్యాపారానికో, నీ ప్రొఫెషన్కి వెళ్తావు కదా. నీ పక్కన ఉన్న వాళ్ళు ఎప్పుడైనా నువ్వు రోజు దేవుని స్తుతిస్తావు, నువ్వు రోజు దేవుణ్ణి ఆరాధిస్తావు, నువ్వు దేవుడితో నిత్యం ఉంటావు. నీ సాక్ష్యం ఎలా ఉందా? స్తోత్రం, హల్లెలూయా. దానియేలు నిత్యము దేవుడిని ఏం చేస్తాడంట? సేవిస్తున్నాడంట. ఆయనను నిత్యము దానియేలు సేవిస్తున్నాడు గనుక, అనగా దేవునికి ఇష్టమైన కార్యమును దానియేలు చేస్తున్నాడు గనుక, సింహాల భవనంలో దానియేలు ఒంటరిగా ఉన్నాడా? దానియేలు కంటే ముందే దేవుడు తన దూతలను పంపించి నోరు మూయించాడంట. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అయితే నేను చెప్తున్నాను, నువ్వు నిజంగా నిత్యము దేవుణ్ణి సేవిస్తే ఎప్పుడు ఒంటరి వాడవు కాదు. అర్థమవుతుందా? అస్సలు కావు. కాబట్టి నీవు ఇక నుంచి దేవుని నిత్యము సేవించుదువు కాక. ఒక ఫంక్షన్ మనల్ని దేవుని సేవించకుండా ఆప్ చేయగలుగుతుంది. అర్థమవుతుందా? ఒక చిన్న ఫంక్షన్ చాలు. అర్థమవుతుంది? ఒక చిన్న లాభప్రాప్తికి చాలు దేవుడిని సేవించకుండా ఆప్ చేస్తుంది. ఈరోజు 1000 రూపాయలు కదా మన డైలీ కూలి, ఒక 1200 ఇస్తుందా అంటే ప్రత్యేకంగా వెళ్ళగలుగుతాం. ఒక పండగ వాతావరణం, ఒక పండగ సందర్భం మనల్ని దేవుని సేవించకుండా ఆపగలుగుతుంది. ఆలోచించండి ఒకసారి. ఇవి మన జీవితాల్లో జరగట్లేదా? మీరే చెప్పాలా? జరగట్లేదా? ఖచ్చితంగా జరుగుతాయి. కానీ ఒక తీర్మానం ఏంటో తెలుసా? ఎట్టి శాసనాలు, ఎట్టి ఫంక్షన్లైనా, ఎట్టి పండుగలైనా, ఎట్టి పరిస్థితులైనా సరే, నా దేవుణ్ణి నేను స్తుతించడానికి, నా దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను పోగొట్టుకోను అని ఒక బలమైన తీర్మానం ఉంటే 1000 రెట్ల లాభం కలిగిద్ది నీకు. హల్లెలూయా. 1000 రెట్ల లాభం కలిగిద్ది. చాలామంది నాకు ఒక మాట చెప్తూ ఉంటారు. ఏమని చెప్తారంటే, పనుల సీజన్ కదా, పనుల సీజన్ కాబట్టి ఆదివారం కూడా పనికి వెళ్ళగలుగుతాం. మరి నువ్వు దేవుని సేవించే దినమేది? మరిగా నువ్వు ఆ వారం అంతా ఎంత సంపాదించినా నీ దేవుని దగ్గరికి రావాల్సిన ఆ సమయం నువ్వు రాలేకపోతే నువ్వు ఆ రోజు ఓడిపోయినట్టే. ఎలాంటి శాసనం వచ్చినా దానియేలు దేవుడి కోసం నిలబడ్డాడు. ఆ రోజున సింహాల నోళ్ళను మూయించాడు. ఈరోజు ఆయన గురించి మనం వింటున్నాం, చెప్పుకుంటున్నాం. దేవుని బిడ్డలారా, నిత్యము దేవుణ్ణి సేవించుదువు గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఇంకో మాట చూపెడతా, ఆ మాట చదువుకొని ముగించుకుందా. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు గనుక, ఆయనకి ఇష్టమైన కార్యాలను నేను చేయుచున్నాను కనుక ఆయన నన్ను ఒంటరిగా
విడిచిపెట్టడు. స్తోత్రం, హల్లెలూయా. 28వ వచనం దానియేలు గ్రంథము 3వ అధ్యాయం ఒకసారి చదవండి. 28వ వచనం చూద్దామా. నెబుకద్నెజరు షడ్రకు మేషకు అబేద్నెగోయను వీరి దేవుడు పూజార్హుడు, ఆయన తన దూతను నంపి తన్ను ఆశ్రయించిన తన దాసులను రక్షించెను. హల్లెలూయా. వీళ్ళు ఏం చేశారో తెలుసా? కష్టకాలంలోనైనా వారికి ఇబ్బంది వచ్చినా కానీ దేవుణ్ణి ఆశ్రయించారంట. దానియేలు ఏం చేశాడు? నిత్యము దేవుని సేవించాడు. ఈ షడ్రకు మేషకు అబేద్నెగోలు ఏం చేశారు తెలుసా? ఆయనను ఆశ్రయించారంట. ఏమని చెప్తారు ఆ రోజున షడ్రకు మేషకు నెబుకద్నెజరుతో? 17వ వచనంలో ఈ రీతిగా రాయబడదు కదా, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుంచి మమ్మల్ని తప్పించుటకు రక్షించుటకు సమర్థుడు. హల్లెలూయా. తప్పించి రక్షించుటకు సమర్థుడు. అంటే అదొక పోరాటంలో కష్టకాలంలో వాళ్ళు మనకు నేర్పుతుంది ఏంటో తెలుసా? దేవుణ్ణి ఆశ్రయించడం. ఏ పరిస్థితుల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయా, కష్టమైన పరిస్థితులు ఉన్నాయా, బాధ కలిగించే పరిస్థితులు ఉన్నాయా, దేవుణ్ణి ఆశ్రయించు, తప్పకుండా విడుదల కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజున వేడిమి గల అగ్నిగుండంలో పడవేయబడ్డారు వాళ్ళు. మీకు అంత స్టోరీ అంతా తెలిసిందే. రాజుగారి ప్రతిమను నిలబెట్టారు. ఆ ప్రతిమకు నమస్కారం చేయకపోతే మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో పడవేస్తారు. మనోళ్ళు దైవ చిత్తంలో దేవుడు అంటే పిచ్చిగా బ్రతుకుతున్నారు. ఎవరో షడ్రకు మేషకు అబేద్నెగోలు వారు దొరికారు. వారిని తీసుకొచ్చి రాజు ఎదుటి నిలబెట్టాడు. అక్కడ అగ్నిగుండం మండుతూనే ఉన్నది. రాజు అడుగుతున్నాడు, మీరు ఈరోజు ఆ ప్రతిమకు నమస్కారం చేస్తారా లేకపోతే అగ్నిగుండంలో పడతారా? వీళ్ళు చెప్పే సమాధానం ఎట్లా ఉందో తెలుసా? నాయన తండ్రి వద్దయ్యా అని అనట్లా. మేమెందుకు భయపడాలి? నెబుకద్నెజరు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుంచి మమ్మల్ని దేవుడు కాపాడుతాడు, తప్పిస్తాడు. ఒకవేళ తప్పించకపోయినా మేము ఆయన్నే సేవిస్తాం. రాజుగారి కోపం వచ్చింది, అగ్నిగుండం 7 అంతలైంది. తీసుకొచ్చి అగ్నిగుండంలో పడేశారు. తీసుకుపోయి పడేస్తున్న వాళ్ళే చచ్చిపోయారంట. కానీ వీళ్ళు అగ్నిగుండంలో ఎలా ఉన్నారో తెలుసా? స్తుతి పాటలు పాడుతూ ఉన్నారు. వీళ్ళు ముగ్గురు నేస్తే రాజుగారికి 4 కనిపిస్తున్నారంట. రాజుగారు దగ్గరకు వచ్చి షడ్రకు మేషకు అబేద్నెగోలు దగ్గర రండి అయ్యా అని పిలిస్తే రాజుగారి దగ్గరకు వాళ్ళు వచ్చాను. వాళ్ళందరూ వాళ్ళని పరిశీలన చేసి చూస్తే వాళ్ళ వెంట్రుకలు కూడా కౌరవాసన రావట్లేదు. అలాంటి విధానంలో బ్రతికారు వాళ్ళు. ఆ రాజు చెప్తున్నాడు, వీరి దేవుడే నిజమైన దేవుడు, వీరు సేవిస్తున్న దేవుడే నిజమైన దేవుడు. కష్ట సమయంలో కూడా, ఇబ్బందుల సమయంలో కూడా దేవుణ్ణి వీరు ఆశ్రయించారు కనుక దేవుడు తన దూతలను పంపి వారిని కాపాడాడు అన్నాడు. హల్లెలూయా. ఈరోజు నేను అదే చెప్తున్నాను. ఒకవేళ ప్రభువులో ఉన్నావు కనుక కష్టం రాదా? వస్తుంది. అయినా ఆయన్ని ఆశ్రయించు. ఆయన ఆశ్రయించు వారికి గట్టి చెప్పాలి, ఏ మేలుయు కొదవై ఉండదు. ఆయన ఆశ్రయిస్తే ఏ మేలైనా, పక్కన నువ్వు ఏదైనా రాసుకో, అప్పులో, ఆర్థిక సమస్యలో, ఇంట్లో ఇబ్బందులో, అనారోగ్యం, వ్యాధులు, రిపోర్ట్స్ అలా ఉన్నాయి, రిపోర్ట్స్ ఏదైనా సరే నువ్వు ఆయన ఆశ్రయించు. నిజంగా ఆయన ఆశ్రయిస్తే శాసనాలు మారిపోతాయి. హల్లెలూయా. అర్థమవుతుందా? అందుకనే షడ్రకు మేషకు అబేద్నెగోలు మనకేం చెప్తున్నారు తెలుసా? కష్టకాలంలో ఆయన ఆశ్రయించండి. వీరండి దేవుడికి ఇష్టానుసారులైన మనుషులు. అక్కడ హానోకు, నోవాహు, మోషే, అలాగనే దావీదు, తర్వాతకి ఇంకొకరిని చూసినాం యోబు, తర్వాతకి దానియేలు, తర్వాతకి షడ్రకు మేషకు అబేద్నెగోలు. వీరందరూ దేవునికి ఇష్టంగా బ్రతికారు కనుక వారు ఒంటరిగా లేరు, ఒంటరిగా వదిలిపెట్టరు. ఈరోజు అది నేను చెప్తున్నాను. దేవుడికి ఇష్టంగా బ్రతుకు. ఎప్పుడు నువ్వు ఒంటరి వాడవు కావు. ఏ పరిస్థితులు అందరూ ఇవ్వడు. ఒక్కడినే ఉన్నానయ్యా చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడు ఉంటాడంతే. స్తోత్రం, హల్లెలూయా. డోంట్ క్రై. ఒక్కడివని ఏడవద్దు. ఒంటరిగా వదిలిపెట్టాడు కాబట్టి నా తోడు నువ్వు ఉన్నావయ్యా అని పాడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నాకు నా తోడుగా ఉన్నవాడవే ఆ పాట చాలా ఇష్టం. ఎంత బాగుంటుంది అది. నాను వారు నాకు దూరమైన నా తల్లిదండ్రులే నా చేయి విడచినా, ఏ క్షణమైనా నన్ను మరువకుండా ఆ
ఏ క్షణమైనా నన్ను మరువకుండా ఏ క్షణమైనా నన్ను మరువకుండా నన్ను హత్తుకుంటివే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నా పక్షమున నిలుచువాడవే, నా పక్షమున ఆడవే, నా ధైర్యము నీవే యేసయ్యా, నా ధైర్యము నీవే యేసయ్యా, యేసయ్యా 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 సయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్య స్వయంగా ఈ మాట చెప్తున్నాడు, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు కనుక ఆయనకి ఇష్టమైన కార్యాలు ఎప్పుడు చేస్తున్నాడంట, అక్కడ రాయబడింది, నేను ఎల్లప్పుడూ ఆయనకి ఇష్టమైన కార్యాలు చేస్తున్నాను కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టడు. సంగమా, ఈ సంవత్సరం నువ్వు ఆయనకి ఇష్టమైన కార్యాలను చేస్తే నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు కనుక నిన్ను ఒంటరిగా విడిచిపెట్టడు. హల్లెలూయా. యోహాను సువార్త 16వ అధ్యాయంలో కూడా ఈ మాట రాయబడి ఉన్నది కదా, ఒకసారి చూద్దామా. 31వ వచనం చూడండి ఒకసారి. యోహాను సువార్త 16వ అధ్యాయం 31వ వచనం. యేసు వారిని చూసి, మీరిప్పుడు నమ్ముచున్నారా? ఇదిగో మీలో ప్రతివాడు ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియా వచ్చుచున్నది. స్తోత్రం హల్లెలూయా. ఇక్కడ జాగ్రత్తగా వినాలండి. చాలామంది అప్పుడప్పుడు దేవుని పని ఏదైనా ఉన్నది అన్నప్పుడు అయ్యగారిని ఒక్కడనే చేసి వదిలిపెడతారు. నేను చాలా సందర్భాలు ఈ పరిస్థితిని, ఈ పోరాటాన్ని ఎదుర్కొన్నాను. డ్రమ్ము కొట్టాల్సింది నేనే అయితే, పాట పాడాల్సింది నేనే అయితే, ఒకసారి పట్టాలు వేయాల్సింది నేనే అయితే, కుర్చీలు వేయాల్సింది కూడా నేనే అయితే ఒక్కోసారి. ఇంకో సందర్భంలో అయ్యగారు సేవకుడు కాబట్టి, ఆయన దేవుడి పనిలో ఉన్నాడు కాబట్టి ఆయన పని ఆయనే చేసుకోవాలి, మాకెందుకు ఎట్లుండే వాళ్ళు కూడా అంటారు. నాకు ఒక్కొక్కసారి భయం అనిపించింది. ఏందో తెలుసా, ఇది జాగ్రత్తగా వినాలి. ఏం భయం అనిపించింది అంటే, ఎలాంటి భయం అనిపించింది అంటే, ఎవరైనా పరిచర్య చేయటం వల్ల నాకెక్కడైనా అనుభవం అంటే వాళ్ళు చేయటం వల్ల వాళ్ళు చేయటం వల్ల నేను ఇది చేయకుండా ఆగిపోతాను కదా. అప్పుడు ఏమైందంటే నేను దానికి అలవాటు ఆగిపోద్ది కదా, ఆ పని చేయటం అలవాటు ఆగిపోద్ది కదా. అప్పుడు ఏమైంది, కొంచెం బద్ధకంగా తయారవుతాం కదా. వాళ్ళు ఎప్పుడైనా దూరం అయ్యారు అనుకో, వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా అర్జెంట్ పనుల్లో ఏమన్నా ఉన్నప్పుడు నేను ఆ పని కాడికి వచ్చి ఆ పని చేసేటప్పుడు నాకు అనిపించింది కదా, ఇన్ని రోజులు వాళ్ళు చేశారు కదా, ఇప్పుడు నేను ఆ పనికి వచ్చినప్పుడు కొంచెం బద్ధకం అనిపించింది. అందుకనే నేను కూడా ఆ పనిలో ఎప్పుడు అలవాటుకునే ఉండాలని కోరుకుంటా. అర్థమవుతుంది నేను చెప్పిన పని అలవాటు అయిపోవాలి నాకు ఆ పని. ఎందుకంటే బద్ధకం వచ్చింది అనుకో, ఒక్కోసారి మాకు అర్జెంట్ పని ఉందను, ఏదైనా ఇంపార్టెంట్ పనులు ఏదైనా కుదరని పక్షంలో నేను చేయడానికి వచ్చినప్పుడు నాకేమనిపించింది అంటే కొంచెం సోమరితనం వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది. అందుకనే అప్పుడు అనిపించింది, ఈ వాక్యం గుర్తొచ్చింది. ఏ వాక్యం అంటే ఈ వాక్యమే. మీరు అందరూ నన్ను వదిలిపెట్టి ఒంటరివాడిని చేసి మీ ఇళ్ళకి వెళ్ళిపోతారు. యేసయ్య పాపం అన్నీ ముందే తెలుసు కదా, ఎంత నలిగి ఉంటాడు పాపం. అయినను అక్కడ రాయబడి చూడండి, ఏమని రాయింది చూడండి. అయితే ఇదిగో మీలో ప్రతి వాడును ఎవని ఇంటికి వాడు చెదరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది. అది వచ్చే ఉన్నదిరా బాబు. అయితే తండ్రి, స్తోత్రం హల్లెలూయా. ఎవరంటే ఆయన చెప్పండి, తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరి వాడను కాదు. హల్లెలూయా. ఏమండి, గెత్సేమనే తోటలో మీరు శోధనలో ప్రవేశించకుండా ఉన్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి రా బాబు అంటే
ఒక్కొక్కడు గుర్రు పెట్టి నిద్రపోతున్నారు. వచ్చి చూస్తే పేతురు, యోహాను, యాకోబు అంటే అసలు ఎక్కడ లేరు, వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు. ఆయన ఒంటరిగా వెళ్ళి కొంత దూరం వెళ్ళి మోకాల్లోనే ఎంత వేదనతో ప్రార్థన చేశాడండి. స్తోత్రం, హల్లెలూయా. అందుకని అంత ధైర్యంగా ఒక మాట చెప్తున్నాడు, నేను ఒంటరిని కాదు, నా తండ్రి నాతో ఉన్నాడు. హల్లెలూయా. నేను అదే చెప్తున్నాను, ఎప్పుడు నువ్వు ఒంటరివి కాదు, దేవునితో నువ్వు గడుపు, దేవుడు నీకు ఎప్పుడు తోడై ఉంటాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరం దేవుణ్ణి కలిగి బ్రతుకుతుము గాక, దేవునికి ఇష్టమైన కార్యాలు చేయుదుము గాక, దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతుము గాక. ఈ మాటలు మన అందరి హృదయాల్లో నూరంతులుగా ఫలించినట్లుగా ప్రార్థన చేద్దాం. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. వాక్యం ఫలించినట్లు ప్రార్థన చేద్దాం. వాక్యం ఫలించినట్లుగా ప్రార్థన చేద్దాం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు కనుక ఆయనకి ఇష్టమైన కార్యాలు నేను ఎల్లప్పుడూ చేయుచున్నాను కనుక ఆయన నన్ను ఎప్పుడు ఒంటరిగా విడిచిపెట్టడు, నన్ను ఎప్పుడు ఒంటరివాడిగా చేయడు. ఓ చక్కని మాటలు విందాం. మా అయ్యా దేవుని బిడ్డలారా, ఒక చిన్న ప్రార్థన చేసి ఈ స్థలాన్ని విడిచిపెడదా. విన్న వాక్యం మన హృదయాల్లో ఫలించాలా. వాక్యం ఫలించకపోతే విన్న ప్రయోజనం లేదు. అడుగు దేవునితో, అయ్యా నీకు ఇష్టమైన కార్యాలు చేయాలి, నీతో నడవాలా, నిన్ను ఆశ్రయించాలా, నిన్ను నిత్యము సేవించాలా, నీతిగా బ్రతకాలి, నీ ఇల్లంతట్లో నమ్మకస్తుడిగా ఉండాలి, నీకు ఇష్టమైన కార్యాలు చేయుదును గాక, ఎల్లప్పుడూ చేయుదును గాక. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, గణుడు అయిన దేవ, విత్తబడిన ప్రతి మాట 30 వంతులుగా 60 వంతులుగా 100 వంతులుగా ఫలించునుగాక, ఫలించునుగాక, ఫలించునుగాక. ఎందరైతే ఈ మాటలు విన్నారో, ఎందరైతే ఈ సమయం నీ ప్రార్థనలో ఎక్కిపిస్తున్నారో, 100 వంతులుగా వారి హృదయంలో ఈ మాటలు ఫలించునుగాక. యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.